యాయీరు ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను? 22 సంవత్సరములు. యాయీరు ఎక్కడ పాతిపెట్టబడెను? కామోను. పరాక్రమం గల బలాఢ్యుడైన న్యాయాధిపతి అని ఎవని గూర్చి రాయబడినది? యెఫ్తా. యెఫ్తా తల్లి ఎవరు? వేశ్య. యెఫ్తా తండ్రి పేరు ఏమిటి? గిలాదు. నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది, యెహోవాకు దహనబలిగా అర్పించేదనని మొక్కుకున్నది ఎవరు? యెఫ్తా. యెఫ్తాకు ఎవరు ఎదురుగా వచ్చిరి? ఒక్కగానొక్క కుమార్తె. నేను యెహోవాకు మాట ఇచ్చియున్నాను గనుక వెనుక తీయలేను అని అన్నది ఎవరు? యెఫ్తా. యెఫ్తా ఇశ్రాయేలీయులకు ఎన్ని సంవత్సరములు న్యాయాధిపతిగా ఉండెను? 6 సంవత్సరములు. యెఫ్తా మరణించిన తరువాత ఎక్కడ పాతిపెట్టిరి? గిలాదు పట్టణములో. యెఫ్తా తరువాత న్యాయాధిపతి ఎవరు? ఇబ్సాను. ఇబ్సానుకు ఎంతమంది కుమారులు కుమార్తెలు కలరు? 30 మంది కుమారులు 30 మంది కుమార్తెలు. తన వంశమునకు చెందని వారికి తన కుమారులను కుమార్తెలను ఇచ్చి పెండ్లి చేసినది ఎవరు? ఇబ్సాను. ఇబ్సాను ఎన్ని ఏండ్లు అధిపతిగా ఉండెను? 7 సంవత్సరములు. ఇబ్సాను ఎక్కడ పాతిపెట్టెను? బెత్లెహేములో. ఇబ్సాను తరువాత అధిపతి ఎవరు? ఏలోను. ఏలోను ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను? 10 సంవత్సరములు. ఏలోనును ఎక్కడ పాతిపెట్టిరి? అయ్యాలోను. ఏలోను తరువాత అధిపతి ఎవరు? అబ్దోను. అబ్దోను తండ్రి ఎవరు? హిల్లేలు. అబ్దోను ఎన్ని ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను? 8 సంవత్సరములు. అబ్దోను ఎక్కడ పాతిపెట్టబడెను? పిరాతోను. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి చెడు నడత నడిచినందున వారిని ఎవరి చేతికి అప్పగించెను? ఫిలిష్తీయుల చేతికి. ఫిలిష్తీయులు ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను? 40 సంవత్సరములు. అబ్దోను తరువాత న్యాయాధిపతి ఎవరు? సంసోను. సంసోను తండ్రి ఎవరు? మనోహ. యెహోవా దూత ఎవరికి ముందుగా ప్రత్యక్షమాయెను? సంసోను తల్లికి. ఎవరి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించాలని దేవుడు సంసోనును ఏర్పాటు చేసుకున్నాడు? ఫిలిష్తీయుల చేతిలో నుండి. మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుము అని చెప్పినది ఎవరు? మనోహ. ఎవరి కుమార్తెను పెండ్లి చేయమని సంసోను తల్లిదండ్రులను అడిగెను? ఫిలిష్తీయుల కుమార్తెను. నాజీరు చేయబడిన న్యాయాధిపతి ఎవరు? సంసోను. మేకపిల్లను చీల్చినట్లు కొదమ సింహమును చేతితో చీల్చినది ఎవరు? సంసోను. సంసోను కొదమ సింహాన్ని ఎక్కడ చంపాడు? తిమ్నాతు. ఏ కళేబరములో నుండి సంసోను తేనెను తీసెను? సింహము. తన భర్త ముందు 7 రోజులు ఏడ్చినది ఎవరు? సంసోను భార్య. నక్క తోకలకు దీవటీలను కట్టి ఫిలిష్తీయుల తోటను తగులబెట్టినది ఎవరు? సంసోను. గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో సంసోను ఎంతమందిని చంపెను? 1000 మందిని. సంసోను నీళ్ల కోసం దేవునికి మొరపెట్టగా ఎలాగు నీళ్లను ఇచ్చెను? గోతిని చీల్చి. ఏ బండ సందులో సంసోను నివసించాడు? ఏతాము. ఎన్హా ఖొరే అనగా అర్థము ఏమిటి? పిలిచిన వాని యూట.
సంసోను ఎన్ని ఏండ్లు న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులను ఏలెను? 20 సంవత్సరములు. అనుదినమును సంసోనును మాటలచే విసిగించిన స్త్రీ ఎవరు? దెలీలా. సంసోనును ఫిలిష్తీయులకు పట్టించినది ఎవరు? దెలీలా. ఫిలిష్తీయులు ఎవని కన్నులు ఊడతీసి సంకెళ్ళ చేత బంధించిరి? సంసోనును. సంసోను గుడి స్తంభములను బలముగా లాగినప్పుడు అతనితో పాటు ఎంతమంది చనిపోయిరి? రమారమి 3000 మంది. ఏఫోదును గృహదేవతను చేయించినది ఎవరు? మీకా. తన కుమారుణ్ణి యాజకునిగా ప్రతిష్ఠించినది ఎవరు? మీకా. మీకా ఇంటిలోని ప్రతిమను దొంగిలించినది ఎవరు? దానీయులు. ఇశ్రాయేలీయులు తమ సహోదరులతో యుద్ధము చేసిరి, వారు ఎవరు? బెన్యామీనీయులు. ఇశ్రాయేలీయులు తమ సహోదరులతో యుద్ధము చేసిరి, వారు ఎవరు? బెన్యామీనీయులు. న్యాయాధిపతుల కాలంలో యెహోవా సన్నిధిలో అర్పణను అర్పించినది ఎవరు? ఫీనెహాసు. ఏ గోత్రము ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడినది? బెన్యామీను గోత్రం.